Welcome to CVR English. This is Naresh Kumar. Let's watch the original videos. CM Revanth Reddy stated that the government is giving the same importance of two waivers as it does to farmers. He expressed his desire to do something for the families who have blessed him and assured them that he would repay their trust. He mentioned that he did not want any dispute from cancelling government orders for waivers. Hence, the government decided to provide two Sarist women groups. He also announced that orders for waiving 1.3 crore saris are being given to the state waivers. అంతరించి పోనీయొద్దు, వాటిని కాపాడాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఆడబిడ్డలకు ప్రత్యేకంగా చీర సారే పెట్టే సాంప్రదాయంలో ఒక్కొక్కరికి 2 మంచి చీరల్ని ఇద్దాం తుమ్మలన్న 1,30,00,000 చీరలు మా పద్మశాలి సోదరులకు ఆర్డర్ ఇవ్వండి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, ఖర్చుకు వెనకాడకండి. ఆనాడు బతుకమ్మ చీరలకు 250 రూపాయలు ఖర్చు పెడితే నాకు తెలిసి ఈరోజు 500 నుంచి 600 రూపాయలు ఆ చీర మీద పెట్టుబడి పెట్టి ఈరోజు మనం 600 కోట్ల రూపాయల ఆర్డర్స్ ఈరోజు పద్మశాలి సోదరులకు ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్లులు, బతుకమ్మ చీరల బకాయిలు, వేములవాడలో యాన్ డిపో, అదేవిధంగా మీకు సంబంధించిన బకాయిలను, ఇన్సూరెన్స్లను అన్నిటిని కూడా గత ఆగస్టులోనే మీ సమావేశానికి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈరోజు ఈ సమావేశం బలహీన వర్గాలకి వేదిక మీద నుంచి మా పద్మశాలి సోదరులకే కాదు, బలహీన వర్గాలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మా నేతన్నల వృత్తి దెబ్బతింటుంది. వాళ్ళకు అంతకుముందు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చింది అని ఆపితే అప్రతిష్ట పాలవుతామని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా ఎరావత్ అనిల్ గారు, అదేవిధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారు నా దృష్టికి వచ్చారు. నేను ఆలోచన చేసిన, నిజంగానే కుల వృత్తులను, చేతి వృత్తులను అంతరించి పోనీయొద్దు, వాటిని కాపాడాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఆడబిడ్డలకు ప్రత్యేకంగా చీర సారే పెట్టే సాంప్రదాయంలో ఒక్కొక్కరికి 2 మంచి చీరల్ని ఇద్దాం తుమ్మలన్న 1,30,00,000 చీరలు మా పద్మశాలి సోదరులకు ఆర్డర్ ఇవ్వండి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, ఖర్చుకు వెనకాడకండి. ఆనాడు బతుకమ్మ చీరలకు 250 రూపాయలు ఖర్చు పెడితే నాకు తెలిసి ఈరోజు 500 నుంచి 600 రూపాయలు ఆ చీర మీద పెట్టుబడి పెట్టి ఈరోజు మనం 600 కోట్ల రూపాయల ఆర్డర్స్ ఈరోజు పద్మశాలి సోదరులకు ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్లులు, బతుకమ్మ చీరల బకాయిలు, వేములవాడలో యాన్ డిపో, అదేవిధంగా మీకు సంబంధించిన బకాయిలను, ఇన్సూరెన్స్లను అన్నిటిని కూడా గత ఆగస్టులోనే మీ సమావేశానికి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈరోజు ఈ సమావేశం బలహీన వర్గాలకి వేదిక మీద నుంచి మా పద్మశాలి సోదరులకే కాదు, బలహీన వర్గాలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మా నేతన్నల వృత్తి దెబ్బతింటుంది. CM Revanth Reddy stated that a cash census has not been conducted since 1939. He emphasized that it was the Congress government that implemented the Mandal Commission and increased reservations for backward classes. He mentioned that during the Bharat Jodo Yatra, Rahul Gandhi personally witnessed the struggles of marginalized communities. The CM asserted the conducting a caste census and ensuring a justice for BCs based on their population proportion. Is Rahul line with this? The Telangana government has appointed 1 lakh enumerators to conduct a systematic caste census across the state. He criticized those opposing the caste census, stating that they are spreading misinformation about failing to prove any errors in the survey. CM Revanth Reddy also remarked that the increase in BC reservations will become a major challenge for Prime Minister Narendra Modi, causing
concern among BJP leaders. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా 2011లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులగణను చేసిండ్రు. ఆ నివేదిక ఇచ్చే లోపల 2014లో ప్రభుత్వం మారింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్వహించిన కులగణన సర్వేను ఈరోజు తొక్కి పెట్టిండ్రు. వాళ్ళు కనిపించకుండా చేసిండ్రు. అలాంటిది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా బలహీన వర్గాల యొక్క కష్టాలను నష్టాలను చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎంబడే కులగణను చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిండ్రు. బలహీన వర్గాలు గాంధీ కుటుంబాన్ని నమ్మిండ్రు. ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం, దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారిని తెలంగాణ ప్రజలు నమ్మి ఆశీర్వదించిండ్రు. మిత్రులారా, ఆనాడు బ్రిటిషర్స్ అధికారంలో ఉన్నప్పుడు 1931లో కులగణన జరిగింది. 1931లో కులగణన జరిగితే మళ్ళీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1979లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలని మండల్ కమిషన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మండల్ కమిషన్ దాదాపుగా 1990 నివేదిక వెలికి తీసుకొచ్చి ఆనాడు మొత్తం బీసీలు 52%, ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీలు కూడా బీసీలలో ఉన్నారు, వాళ్ళకి 27% రిజర్వేషన్లు ఇవ్వాలి అని మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే 27% రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 2011లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులగణను చేసిండ్రు. ఆ నివేదిక ఇచ్చే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వారి నిర్లక్ష్యం వల్ల పడావు పడ్డటువంటి పనులను ఒకటొకటిగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మాకు ఆశీర్వాదాలు ఇచ్చి శాసనసభ్యుడికి ఎంపిక చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్పిగా ఎంపిక చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ సహకారంతో, జిల్లా మంత్రుల సహకారంతో, పెద్ద కొండ ప్రోగ్రెస్ సహకారంతో పడావు పడ్డటువంటి పనులన్నీ కూడా ఒకటొకటి ముందుకు తీసుకుపోతున్నాం. సాగునీటి రంగం కానీ, త్రాగునీటి రంగం కానీ, విద్య వైద్యానికి సంబంధించిన కానీ, రోడ్లు బ్రిడ్జీలకు సంబంధించిన అంశం కానీ. ప్రస్తుతానికి ఈరోజు బ్రిడ్జీల పునర్నిర్మాణం 3వ బ్రిడ్జి ఏదైతే వేములవాడలో చేసుకుంటున్నామో 10 సంవత్సరాల క్రితం అట్టాసంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు భూమి పూజ చేసి పట్టించుకోకుండా ప్రజలను మభ్యపెట్టిన తీరును ఎండగడుతూ ఈ పడవ పడ్డటువంటి బ్రిడ్జికి ఈరోజు పునర్నిర్మాణానికి నిజంగా ఈ అంశంపై మీటింగ్ పెడితే అసలు భూసేకరణ కూడా 10 ఏళ్ళ అనాపైస ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూసేకరణకు 6,80,00,000 పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులు విడుదల చేశారు. బ్రిడ్జి నిర్మాణ టెండర్ పూర్తయింది. కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉండేటువంటి క్రమంలో రావడం జరిగింది. అదేవిధంగా వేములవాడ రోడ్డు ఆలయానికి వెళ్ళేటువంటి A house in Rangapuram village, Amalapuram, Konaseema district was completely gutted in fire caused by a short circuit. All household belongings were reduced to ashes, leaving the homeowners Satala Chintala and his wife devastated. Upon receiving the information, fire department personnel rushed to the spot and managed to bring the flames under the control. The victims' entails stated that not only their belongings and food grains, but also their savings were lost in fire. They pleaded with the government for financial assistance. ఏం చేస్తారో చెయ్యండి మమ్మల్ని బాబు. ఒప్పు ఏమీ లేదండి, ఒత్తులు కూడా కాలిపోయింది, డబ్బులు కూడా కాలిపోయింది బాబు. అసలు నీళ్ళు తాగినా కూడా ఆధారం లేకుండా అయిపోయింది బాబు. మా బతుకు ఇలాగ అయిపోయిందండి బాబు. ఏం చేస్తారండి బాబు మీరు, ఇలాగే చేయండి తండ్రి.
These are the updates of regional news. Keep watching CBR English News.